ఇది బెల్లంకొండ సురేష్. నేను మాత్రం వదిలిపెట్టాను. నేను మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు మిస్టర్ బెల్లంకొండ సురేష్. నా గురించి మీకు తెలియదేమో, లేకపోతే మిగతా మీడియా వాళ్ళలాగా మిగతా వాళ్ళలాగా వేరే వ్యవహారం అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు అతే అంటున్నావు కదా. ఈ ఫామ్ హౌస్ ఏంది మరి? ఎవడు నీకు ఇచ్చింది పర్మిషను? లోకల్ అధికారులు ఏం చేస్తున్నట్టు మరి? ఇంత దర్జాగా నువ్వు కడుతున్నావు. నేను ఒక రైతు ఇక్కడికి పిలిపిస్తే ఆ రైతు నా భూమి అని అంటే ఇక్కడికి వచ్చినాం. మీ వర్షం తీసుకోవడానికి మీ పిఏ ఎవరైతే ఇక్కడ పెట్టినావో మీ పిఏ ఫోన్ నుంచి నేను మీకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. నువ్వు చెరువు కబ్జా చేసినావు. ఇది చెరువు, ఇది నీ ఫామ్ హౌస్. 111 జీవో పరిధిలో నీకు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? పర్మిషన్ ఇచ్చినోడు దొంగ, కట్టుకుంటున్నా నువ్వు కూడా దొంగనే, అంతే కదా మరి? ఎంత రూడ్గా మాట్లాడుతున్నారు చూడండి, ఎంత రూడ్గా మాట్లాడుతున్నారు చూడండి. నీ కథ కాదు, నీ వ్యవహారం కాదు, నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు. ఊరు ప్రొద్దుటూరు గ్రామ ప్రజల చెరువు ఇది. ఒకసారి ఆయన ఎంపీటీసీకి ఫోన్ చేయి. ఎంపీటీసీ ఫోన్. అన్నా, నేను రఘు మాట్లాడుతున్నా. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ మా భూమి కబ్జా చేసిందని నా నక్కా రాజు ఆడికి వచ్చిండు మా దగ్గరికి. ఆ ల్యాండ్ ఇష్యూ ఏందన్నా? అదే మీ పేరే చెప్తున్నాడు. సురేష్ కి మాట్లాడితే నరసింహకి తెలుసు మొత్తం అంటున్నాడు. అయితే వాస్తవానికి నరసింహరావు అంటే అమీర్ అన్న. ఎవరు? రాజు వాళ్ళ ఫాదర్. రాజు వాళ్ళ ఫాదర్ అమ్మిండు. ఇప్పుడు ఇది ఇనాం భూమి లావుని పట్టానా ఏంది ఇది? ఇనామేనన్నది. ఓకే. అయితే వాళ్ళ ఫాదర్ అమ్మిన తర్వాత నరసింహరావు అంటే ఆయన కబ్జాలకు రాలేడు. చాలా నరసింహరావు అంటే ఆయన కబ్జాలకు రాలే అంటే వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఎవరైతే అమ్మినప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో రవిగౌడ్ ఉంటాడు. ఐడియా ఉందా అన్న మీకు? మన ఈయన సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవిగౌడ్ అని వాళ్ళు చేసిర్రు. ఓకే. వాళ్ళంతా అయిపోయినాక రీసెంట్ మొన్న నాకు జస్ట్ పిఎస్ కాడ రాజు మీద కంప్లైంట్ ఇచ్చిన విషయంలో నేను పోయినా. తమ్మంటే నేను వెళ్ళినుంటి. అయితే ఏమనంటే ఇట్లా అమ్మీరు నరసింహ ఇట్లా అమ్మీరు అంటే, సార్ అమ్మీరు కరెక్టే, అప్పుడు తక్కువ రేటుకి అమ్మీరు. ఇప్పుడు వాళ్ళకు ముంగట కూడా గవర్నమెంట్ ల్యాండే ఉంది. 3 గుంటలు 4 రైతులు. ఎక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు సర్వే నెంబర్ 264 లో ఎవరు లేరు, ఆయనకే ఉంది. అది అంతే కదా? 350 సర్వే నెంబర్. అవునన్నా. అయితే వీళ్ళు